ఈ చీర చూసారా అండి? ఈ చీర నేను బయట ఆన్లైన్ షాపింగ్లో తీసుకున్నానండి. అసలు దీనికన్నా మీషోలోనే సూపర్ అంటే సూపర్గా వస్తుందండి క్వాలిటీ. నిజంగా నేను మీషోలో ఏ శారీ అయినా సరే అండి 1000 రూపాయల లోపే తీసుకుంటానండి. అది కూడా సూపర్ అంటే సూపర్ క్వాలిటీ. నేను ఇప్పుడు ఎన్ని చీరలు ఉన్నాయో నా చీరలో అవసరమైతే నేను ఒకసారి వీడియో కూడా చేస్తాను. అసలు ఆ దగ్గర ఎన్ని శారీస్ ఉన్నాయంటే మీషోలో కొనుక్కున్న శారీ, నేను బయట షాపింగ్ మాల్స్లో కన్నా కూడా నాకు మీషోలో శారీస్ కొనుక్కోవడమే చాలా అంటే చాలా ఇష్టం. మొట్టమొదటిసారి నేను ఈ చీర తీసుకొని ఎంత తప్పు చేశానా అని చెప్పి నేను అసలు ఈ శారీ చూస్తున్నప్పుడల్లా నాకు కోపం వస్తుందండి. అంత ఇది అసలు నేను 1500 పెట్టి కొన్నానండి ఈ చీర. కనీసం ఒక 1000 కూడా కాదండి, ఒక 600, 700 కూడా విలువ చేయనట్టుందండి. క్వాలిటీ కానీ క్లాత్ కానీ చూస్తే ఒళ్ళు మండిపోతుందండి. నిజంగా వాళ్ళు చెప్పే మాటలు మాత్రం ఏందంటారు కదా, పేరు గొప్ప ఊరు తిప్పన్నట్టు అలాగా పెద్ద పేరు చెప్పుకొని బతుకుతున్నారండి. అసలు శారీ క్వాలిటీ చూస్తే అసలు ఎంత కోపం వస్తుందంటే అంత కోపం వస్తుంది. ఎక్కడో కూడా కాదండి, ఎస్ఎల్ఎస్ కలెక్షన్ అని చెప్పి దానిలో తీసుకున్నానండి. వరస్ట్ అండి, వరస్ట్ అంటే వరస్ట్. ఏంటండి 1500 రూపాయల చీర ఇది? మా ఊరు రండి గుంటూరు, 1000 రూపాయలకి మంచి మంచి పట్టు చీరలు ఇస్తున్నారు. బుద్ధి తక్కువే తీసుకున్నామండి మీ దగ్గర ఈ చీర. నిజం చెప్పాలండి కడుపు మండిపోతుంది ఈ చీర చూస్తుంటే. ఏంటండి అసలు ఈ క్వాలిటీ ఏంటి? అసలు క్లాత్ చూసారా ఎలా ఉందో చూడండి. క్లాత్ ఎంత చెత్తగా ఉందో చూడండి. క్లాత్ ఏమన్నా బాగుందా? డబ్బులు తీసుకున్నప్పుడు దానికి తగ్గట్టు ఇవ్వడం నేర్చుకోండి. ఎందుకండి మీరు వ్యాపారాలు చేస్తున్నారు? మీకంటే నిజంగా మీషోలో చీరలు ఎంతో బాగుంటుంది. నేను అసలు ప్రతిసారి ఈ చీర మీషోలో చూశాను కూడా. నేను చూసి అక్కడ క్వాలిటీ రాదేమనుకుని మీ దగ్గర తీసుకొని బోళపడ్డాను నేను చెప్పాలంటే. చెత్తగా ఉంది అసలు చీర. ఈ చీర తీసినప్పుడు కడుపులో మండిపోతుంది. అందుకే ఈ వీడియో చేస్తున్నాను నేను చెప్పాలంటే. ఎందుకంటే మీరు పెద్ద పెద్ద ఎస్ఎల్ఎస్ కలెక్షన్ మాకు అంతమంది వచ్చారు, ఎంతమంది వచ్చారు, మాలా బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అది తెలుసుకోండి మీరు. ఎందుకంటే డబ్బులు వేస్ట్ మా ఇవన్నీ. 1500 రూపాయలు అంటే తక్కువ అండి. మా గుంటూరు రండి, 1500 వస్త్రంస్లో కానీ నిజంగా 1000 రూపాయలకి మంచి మంచి చీరలు ఇస్తున్నారు. ఇంత చెత్త చెత్త చీరలు తీసుకొచ్చి దిండుల్లో పడేసిన చీరలు తీసుకొచ్చి మాకు వేలకు పోస్తున్నారు. ఎందుకండి మీరు వ్యాపారాలు చేసేది?